దేవరా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో వీర విహారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులకు గాను 243 కోట్లు రాబట్టి ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఆల్మోస్ట్ 70% రికవరీ సాధించేశాడు దేవర. సోలోగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ల తర్వాత రిలీజ్ కావటం, పోటీలో సినిమాలు ఏవీ లేకపోవటం, గ్రౌండ్ ఖాళీగా ఉండటంతో దేవర భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్నాడు. హై ఇచ్చే ఎలివేషన్స్ లేవని ఫ్యాన్స్ కంప్లైంట్ చేసినా సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఆకట్టుకుంది దేవర. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో యూనిట్ ఫుల్ జోష్లో ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ సక్సెస్ మీట్ జరపాలని ఆలోచిస్తుంది చిత్ర యూనిట్. నోవెటాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినప్పుడు రద్దు కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. దేవరకు ముందు యూనిట్ కనీసం ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమాకు కనీసం ఈవెంట్ కూడా నిర్వహించకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ ఆవేదన చెందారు. కానీ దేవర బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ రాబడుతుండటంతో భారీ సక్సెస్ మీట్ నిర్వహించాలని నిర్మాతలతో పాటు దర్శకుడు కొరటాల శివ, డిస్ట్రిబ్యూటర్లు నాగవంశీ, దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ను అక్టోబర్ 2న నిర్వహించబోతున్నట్టుగా వార్తలు రాగా ఆ రోజు ఉండే ఛాన్స్ లేదని తెలుస్తోంది. మరో రోజు సక్సెస్ మీట్ చేయాలనే ఆలోచన చేస్తున్నారట. అలాగే ఈ ఈవెంట్ను ఎక్కడ నిర్వహించాలనే దానిపై యూనిట్ తర్జన భర్జన పడుతోందట. ఏపీలో పెట్టాలని, లేదంటే రామోజీ ఫిలిం సిటీలో చేయాలని ఆలోచిస్తున్నారట. రేపో మాపో ఈ ఈవెంటుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఈ ఈవెంటుకు ఎన్టీఆర్ వస్తున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో దేవరా సక్సెస్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు.